ఆ జిల్లాలో మంత్రుల ఆధిపత్య పోరు నాయకుల అవకాశాలకు గండి కొట్టిందా? నామినేటెడ్ పదవులకు ఎసరు పెట్టిందా? మొన్న జిల్లా కమిటీల నియామకాలు, నిన్న పసుగడాభివృద్ధి సంఘం ఎన్నికల వివాదాలు ఆశావహుల మీద ప్రభావం చూపాయా? నామినేటెడ్ పోస్టుల పందేరం విశాఖ తమ్ముళ్లలో అసంతృప్తి రాజేసిందా? నామినేటెడ్ పోస్టులు విశాఖ జిల్లా తమ్ముళ్లను నిరాశలో ముంచెత్తాయి. రాష్ట్రంలో 17 కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్లను ప్రకటించినా అందులో ఒక్కటైనా విశాఖ నాయకులకు కేటాయించకపోవడమే దీనికి కారణమంటున్నారు. 15 నియోజకవర్గాలున్న విశాఖ జిల్లాకు ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా దక్కకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో అధినేత నిర్ణయాన్ని తప్పుపట్టలేకపోయినా ఎప్పుడూ ఎడ్డమంటే తెడ్డమనే జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులే కారణమని పార్టీ వర్గాలు రుసరుసలాడుతున్నాయి. ఇద్దరు మంత్రులు ఏకాభిప్రాయానికి రాకుండా ఎవరికి వారు సిఫార్సులు చేయడం, తాము చెప్పిన వారికి పదవులు ఇవ్వకపోతే రచ్చ చేయడం పరిపాటిగా మారటంతోనే పార్టీ అధినాయకత్వం విశాఖ జిల్లాని పక్కన పెట్టిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రుల కుమ్ములాటలే జిల్లాలో పార్టీ కొంప ముంచుతున్నాయని తమ్ముళ్లు నారాజు అవుతున్నారు. ఇటీవల కాలంలో డిఎల్డిఏ ఎన్నికల్లో మంత్రుల ఆధిపత్య పోరుని ఉదాహరణగా చూపుతున్నారు. ఎందుకొచ్చిన తలనొప్పనే 17 కార్పొరేషన్లో ఒక్కటి కూడా విశాఖ జిల్లాకు ఇవ్వలేదని పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా చర్చించుకుంటున్నారట. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో విశాఖ జిల్లా మంత్రులు ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో చాలా పోస్టుల భర్తీకి ముందడుగు పడటం లేదనేది ఇప్పుడిక్కడ వినిపిస్తున్న టాక్. మహావిశాఖ నగరపాలక సంస్థకి ఎన్నికలు లేవు. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థకి పాలక వర్గం లేదు. సింహాచలం సహా జిల్లా వ్యాప్తంగా 150కి పైగా దేవాలయాలకు పాలక వర్గాల నియామకం జరగలేదు. మన్యంలోని మార్కెట్ కమిటీల్ని భర్తీ చేయలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇంకా నియమించలేదు. ఇలా విశాఖ జిల్లాలో వందల సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉండటంతో టీడీపీ కార్యకర్తలు, చోటామోటా నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి వస్తుందనే ఆశతో 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నా పోరాడిన కార్యకర్తలు ఇప్పుడు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయింది. మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్నా ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోతే ఇంకెప్పుడని ఎమ్మెల్యేల దగ్గర కొందరు నేతలు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. పార్టీ కోసం కష్టపడడం లేదా, పదవులకు అర్హులం కాదా అంటూ కొందరు నేతలు తమ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నారట. విశాఖ నగర పరిధిలోని నాయకులైతే ఏమీ ఆశించకుండా ఇంకెన్ని రోజులు పనిచేయాలంటూ ఎమ్మెల్యేల్ని బహిరంగంగానే కడిగిపారేస్తున్నారని సమాచారం. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. ఇక వివిధ పదవుల కోసం ఆశలు పెంచుకున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎవరి వైపు ఉంటే ఏమవుతుందోనని ఇద్దరు మంత్రుల మధ్య నలిగిపోతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలియక కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు ఇద్దరితో సమాన దూరం పాటిస్తున్నారని సమాచారం. అంతేకాదు ఇటీవల పసుగణాభివృద్ధి సంఘం ఎన్నికల్లో మంత్రులు వ్యవహరించిన తీరుతో వాళ్ల దగ్గరికి వెళ్లాలంటేనే వెనకాడుతున్నారట. ఓవైపు కింది స్థాయి నాయకులు, కార్యకర్తల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు ఆధిపత్య పోరుతో కత్తులు దూసుకుంటున్న మంత్రులతో ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. నామినేటెడ్ పోస్టుల విషయంలో నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. నామినేటెడ్ పోస్టుల విషయంలో కేడర్ అసంతృప్తితో రగిలిపోతున్నారని, వారిని కాపాడుకోవాలి అంటే తక్షణమే జిల్లాలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎంను కోరాలనే ఆలోచనతో ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. కరవమంటే కపక్కోపం, విడవమంటే పాముకోపం అన్న చందంగా ఇద్దరు మంత్రుల మధ్య నలిగిపోతున్నామనే విషయాన్ని కూడా అధినేత చెవిని వేయాలనుకుంటున్నారు. మంత్రుల గోల ఎలా ఉన్నా మీరే ఏదో ఒకటి చేసి నామినేటెడ్ పోస్టుల్లో అందరికీ న్యాయం చేయాలని కోరేందుకు ఎమ్మెల్యేలు సిద్ధపడుతున్నారు.